వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజుకు గద్దరు చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా వరంగల్ హరిత హోటల్లో గద్దరు వర్ధంతి సభ జరుగుతున్నది. ఈ వర్ధంతి సభ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయదలుచుకున్నాను. నేను గద్దరు చాలా కష్టాల నుంచి వచ్చిన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ దేశంలోనే ఇంతకుముందు లేనటువంటి కళాకారుడుగా ఎదిగి ఈ ఉత్పత్తి కులాలకు, ఈ శ్రమజీవులకు, ఈ మొత్తం మానవాళికి ఒక కొత్త కళారూపాన్ని, సాహిత్యాన్ని, పాటను అందించి పోయాడు. కనుక ఇవాళ 2వ వర్ధంతి జరుగుతుంది. ఆయన చనిపోయిన తర్వాత జనవరి 31వ తారీఖు 2026 నాడు 2026 నాటికి ఆయన పుట్టి 77 ఏళ్ళు అవుతుంది. ఆయన జన్మదినాన్ని మొత్తము తెలుగు ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డే అంటే గద్దరు జయంతి ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డేగా సెలబ్రేట్ చేయించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అంబేద్కర్ ఎట్లాగైతే పుట్టి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసి అదే దళిత కుటుంబంలో పుట్టి ఒక రాజ్యాంగాన్ని రాశాడు, పూలే ఈ దేశంలో పుట్టి, సావిత్రిబాయి ఈ దేశంలో పుట్టి ఒక సాంస్కృతిక విప్లవాన్ని ఎట్లాగైతే మొదలుపెట్టారో ఆ అంబేద్కర్ జయంతిని మనము ఒక స్వాతంత్ర్య దినంగా, ఒక చట్ట విముక్తి దినంగా మనము జయంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అదేవిధంగా గద్దర్ జయంతిని ఆర్ట్స్ అండ్ ఇండియన్ ఆర్ట్స్, నాట్ కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఆయన మొత్తం దేశానికి కళారూపాలకి, సాహిత్యానికి, నూతన కల్చర్కి, నూతన జీవన విధానికని ఉత్పత్తి కులాలతో ముడిపడ్డ చరిత్రను పాటల రూపంలో రాశాడు. రెండవది మనకు తెలుసు, గద్దరు విగ్రహాన్ని మొట్టమొదట తెల్లాపూర్లో ఇదే కొల్లూరు సత్తయ్య ఇక్కడికి వచ్చిన ఆయన పెట్టిన సందర్భంలో ప్రభుత్వం ముందు భూమి ఇవ్వలేదు. తర్వాత పెద్ద పోరాటం అయిన తర్వాత 10 గుంటల భూమి ఇచ్చింది. ఇప్పుడే సత్తయ్య గారు చెప్తున్నారు దానికి ఇప్పుడు దగ్గర 20 కోట్ల విలువ ఉంటుందని. అక్కడ ఒక పెద్ద కళాక్షేత్రాన్ని కూడా కడుతున్నారు. అయితే గద్దరు పేరుతో ప్రభుత్వము గద్దర్ అవార్డు పెట్టింది. ఈ అవార్డును మొదటిసారి ఈసారి ఇచ్చారు. కానీ మేము భావించేది ఏంటి అంటే ప్రజా కళారూపాలు, ఈ ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి, ఇవాళ చాలా మంచి సాంగ్స్ వస్తున్నాయి, చెడ్డ సాంగ్స్ వస్తున్నాయి, మూఢనమ్మకాల సాంగ్స్ వస్తున్నాయి. కానీ గద్దరు ఏ సిరిమల్లె చెట్టు కింద ఒక తల్లి నాట్లేసి ఎట్లాగైతే గుమ్ముల కొద్దీ పంటలు పండించి, ఒడ్లు పండించి ప్రజలకు అందించిందో, లేదా రైతు కూలీల మీద, మొక్కజొన్న కంకుల మీద, చీపురుగట్ట మీద, ఉత్పత్తి మీద, నాగలి మీద, కర్రు మీద ఆయన రాసిన పాటలన్నిటికీ జీవం పోయడమే కాకుండా అటువంటి వాటి మీద సినిమాలు రావాలి. ప్రజా సాంస్కృతిక జీవన మార్పు కోసము సినిమాలు రావాలి. ఇప్పుడున్న సినిమా రంగం మారాలి. ఇప్పుడున్న కళారూపాలు కింది నుంచి పైకి ఎదగాలి. అప్పుడు మాత్రమే ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ, దేశంలో సినిమా రంగం కానీ నీ బాహుబలిని మించిన ఆస్కార్ అవార్డు తెచ్చుకోగలిగే సినిమాలు వస్తాయి. అందుకని ఆయన జయంతిని ఇండియన్, నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డేగా సెలబ్రేట్ చేస్తాము. మొత్తము ప్రజలు గ్రామాన ఆయన జయంతిని పాటల రూపంలో, కళల రూపంలో, ఆటల రూపంలో ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్, ఇది ఇంగ్లీష్లో స్పష్టంగా ఎందుకు పెడుతున్నామంటే ఇంగ్లీషు భాష అభివృద్ధి చేసుకోకుండా ఈ దేశం బాగుపడది. ఒకవైపు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ చదివిస్తారు, విదేశాల్లో చదివిస్తారు, మనల్ని తెలుగుకు పరిమితం చేస్తున్నారు. అందుకే గద్దర్ ఉండగా నేను చాలాసార్లు చర్చించాను. ఇప్పుడు తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో గద్దర్ సాంగ్స్ను అనువాదం చేసి పిల్లలకు పాఠ్యాంశాలుగా అన్ని భాషలలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. అది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ భవిష్యత్తులో జరుగుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.
ఇవాళ గద్దరన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ పట్టణంలో గద్దర్ గలం ఆధ్వర్యంలో గద్దర్ గారి 2వ వర్ధంతి సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది పెద్దలు విచ్చేశారు. ముఖ్యంగా ప్రపంచ అంతర్జాతీయ మేధావి ప్రొఫెసర్ కంచైలయ శెప్పడ్ గారు, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు, గద్దర్ గలం యొక్క ఫౌండర్ అధ్యక్షులు కొల్లూరి సత్యన్న గారు, అలాగే ఇక్కడ టీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు, వ్యవస్థాపక నాయకులు కన్నం సునీల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గద్దరన్న 2వ వర్ధంతి సభ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము గద్దర్ గలం ఆర్గనైజేషన్ తరఫున ఒక విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు డాక్టర్ పస్నూరి రవీందర్. నేను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతని, అట్లాగే గద్దర్ గలం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇవాళ గద్దరన్న యొక్క స్ఫూర్తిని రేపటి తరాలకు అందజేయాలంటే తప్పకుండా పాలకులు గద్దరన్నను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మేరకు శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నది. అయితే మేము గద్దర్ గలం తరఫున మాత్రం కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నాం. తెలంగాణ 10 జిల్లాలలో గద్దరు కళాక్షేత్రాలు నిర్మించాలి. అట్లాగే గద్దర్ కల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. మెదక్ జిల్లాకు గద్దరన్న పుట్టిన మెదక్ జిల్లాకు గద్దర్ మెదక్ జిల్లా అనేటటువంటి పేరు పెట్టాలి. అలాగే గద్దరన్న పాటల్ని సిలబస్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరన్న పేరు మీద స్మృతివనాలు ఏర్పాటు చేసి గద్దర్ జీవిత చరిత్రని రేపటి తరాలకు అందజేయాలని చెప్పేసి మేము గద్దర్ గలం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు గద్దరన్న యొక్క స్ఫూర్తి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవాళ గద్దరన్న లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. పాట లేకుండా తెలంగాణ రాలేదు. పాట అంటే పాటలకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గద్దరన్నే అందుకు ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడు. సుమారు 6 దశాబ్దాల పాటు ఆయన జీవితాన్ని పాటకు అంకితం చేసి బుల్లెట్ ద్వారా కాదు ఇవాళ ప్రజల విముక్తి బ్యాలెట్ ద్వారానే సాధ్యమైద్ది అని ఆయన చివరి దశలో రాజ్యాంగాన్ని కూడా పట్టుకొని తిరగడం జరిగింది. కాబట్టి అట్లా ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక అవసరం మన ముందుకు వచ్చింది అనే విషయాన్ని గద్దర్ గలం చాలా బలంగా నమ్ముతా ఉంది. అట్లా గద్దర్ గలం స్ఫూర్తిని అటు ప్రభుత్వం కానీ ఇటు పౌర సమాజం కానీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పెద్ద మొత్తంలో జరగాలని చెప్పేసి మేము ఇక్కడ నుండి పిలుపునిస్తా ఉన్నాం. త్వరలోనే హనుమకొండ పట్టణంలో గద్దరన్న గారి 20 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ విగ్రహ ఏర్పాటుకి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ మద్దతునిచ్చి కలిసి రావాలని, ఆ గద్దరన్న విగ్రహాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై గద్దరన్న. గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు. గదర్ అంటే అర్థము హిందీలో తిరుగుబాటు. గదర్ పార్టీ ఉండేది. సోన్ సింగ్ బాగ్నా జనరల్ డయ్యర్ని చంపిన, జలియన్వాలా బాగ్లో ఘోరాలు చేసిన డయ్యర్ని చంపిన ఉద్దమ్ సింగ్, కర్తార్ సింగ్ వీళ్ళందరూ గదర్ పార్టీ, తిరుగుబాటు పార్టీ అని అర్థం. ఆయన తిరుగుబాటుకు సంకేతంగా తన పేరు గదర్ అని పెట్టుకున్నాడు. కానీ తెలుగులో గద్దర్ చేసినాం దాన్ని. ఆయన ప్రజాయుద్ధ నౌక ఎందుకంటే యుద్ధ నౌక ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉండాలి. దానికి చాలా కష్టాలు ఉంటాయి. అయినా అన్నింటిని ఎదుర్కొని యుద్ధ నౌకలో ఉన్నాడు. ఇప్పుడు అది పెట్టింది పొత్తు వెంకటేశ్వరరావు పెట్టింది ఆ పేరు. ఆంధ్రప్రభలో మొట్టమొదటి రాసినప్పుడు ప్రజాయుద్ధ నౌక. గద్దర్ను అసలు అందరికంటే ఎక్కువ గౌరవించింది చెన్నారెడ్డి. అందుకని ఆయన మీద కేసులను రద్దు చేసి ఆయన విడుదల చేసిండు. ఆ రోజు మేము పత్రికల వాళ్ళందరం కలిసి గద్దర్ ఎంట ఆయన ప్రెస్ క్లబ్కి వచ్చి మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంటికి పోయిండు. 1000 మంది ఆయన ఎంట పోయినారు. తెల్లారి చెన్నారెడ్డి అడిగిండు ఎంతమంది వచ్చినారని. మేము చెప్పిన 1000 మంది పోయినారని. నేను ముఖ్యమంత్రి కాకపోతే నేను కూడా మీ ఇంటర్ ర్యాలీలు వస్తుంటాయని చెప్పింది. అంత ఆదరణ ఆయనకు అట్లా ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు. అది వీళ్ళకి అర్థమైతే లేదు. కేసీఆర్కి అర్థం కాదు. కేసీఆర్ అసలు గద్దరే మొదలుపెట్టిండు కదా. తెలంగాణలో డీఇండస్ట్రియలైజేషన్ చేసినప్పుడు, పరిశ్రమలను మూసేసినప్పుడు, ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రైవేట్ రూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్మిల్, నేతాస్ మిల్, రాజేంద్ర మిల్, నిజాం షుగర్స్ అన్నీ మూసేసినప్పుడు అప్పుడు గద్దర్ తెలంగాణ ఉద్యమం అందుకున్నాడు. ఆ కార్మికుల ఆర్తనాదమైంది. ఆయన ఆర్తనాదం నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. బెల్లెల్త కావచ్చు, గద్దర్ కావచ్చు, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఆజమలి అందరూ ఆ ఉద్యమాన్ని చేస్తే అందరిని చంపేసినారు. గద్దర్ మీద 6 తూటాలు. ఆయన అదృష్టం బాగుండి మంచి డాక్టర్ వచ్చినందువల్ల నిజామ్స్ హాస్పిటల్లో బతికి బట్టగట్టిండు. చివరిదాకా పోరాటం చేసిండు. ఆ 6 తూటాలు 1 తూట ఇంకా మిగిలిపోయింది. అది లేకపోతే ఆయన ఇంకా బతుకుతుండే. అది వీపులో ఉన్నందువల్ల అది పారాప్లేజియా వస్తే తీసేస్తే, కానీ తీయనందువల్ల షుగర్ పెరిగింది. షుగర్ లెవెల్స్ పెరిగి రకరకాల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. అయితే ఆయన మీద కేసులు పెడుతుంటే, తుమ్కూరు కేసు పెడితే ఆ కేసు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రి రికమెండ్ చేయాలి. రికమెండ్ చేయని పోతే ఆయన ఇంటర్వ్యూని కూడా ఇవ్వలేదు ఆ ముఖ్యమంత్రి.
ఈ ముఖ్యమంత్రి ఏమో గద్దర్ పేరు పెట్టిండు, ఇంకెవరెవరికి అవార్డులు ఇస్తున్నాడు. వీళ్ళు గుర్తిస్తలేరు, వాళ్ళు గుర్తిస్తలేరు. తప్పు. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గద్దర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. గద్దర్ లాంటి కళాకారుడు భారతదేశంలో లేడు, అసలు ఎక్కడ లేడు. మొత్తం సమస్యను ఆయన ప్రజల సమస్యను పట్టుకొని కుటుంబాన్ని వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, తల్లిని వదిలేసి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు చూసినా అడవులు ఉన్నప్పుడు అడవులు ఉన్నాడు, బయటకు వచ్చినాక ప్రజల మధ్యన రోజు ఒక ఊరు వచ్చిండు. ఎక్కువ వరంగల్ ఆయన కేంద్రంగా ఉండేది, ఇక్కడ నుంచే ఉద్యమాలు నడిపిండు. వరంగల్ అంటేనే ఉద్యమాలు కాబట్టి ఇక్కడ నుంచే నడిపిండు ఆయన. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ ప్రభుత్వము మేము ఈ తెలంగాణ వచ్చిందంటే మేము ముఖ్యమంత్రి అయినామంటే గద్దర్ వల్లనే మేనము అనేది గ్రహించాలి. మంత్రులు అయిన వాళ్ళు కూడా ఆయన వల్ల ఏంటంటే గ్రహించాలి. వాళ్ళు రుణం తీర్చుకోవాలి. గద్దర్ పేరు శాశ్వతంగా ఉంటాడు చూడాలి. కానీ మేము విగ్రహాలు పెడతామంటే కర్నూలులో కరీంనగర్లో స్థానం ఇస్తలేరు. గద్దర్ విగ్రహం అంటే ఎవరెవరిదో ఉంటుంది, కానీ గద్దర్ది మాత్రం పెట్టినారు. ఇక్కడ పెడతామంటే దీనికి కూడా ఏం పర్మిషన్ ఇస్తున్నారు. హైదరాబాద్లో పెడతామంటే తెల్లాపూర్లో అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే పెద్ద పోరాటం చేస్తే పర్మిషన్ దొరికింది. ఎందుకు గద్దర్ది పెడతారు? దొంగలందరూ విగ్రహాలు ఎందుకు ఉంటారు ఇక్కడ? గద్దర్ది ఎందుకు ఉండదు? తెలంగాణ ద్రోహులది ఉంటుంది, గద్దర్ది ఉండదు. అందుకనే మేము గట్టిగా చెప్పేది ఏమంటే పెద్ద విగ్రహం ఇక్కడ వరంగల్లో ఉండాలి. వరంగల్ హన్మకొండ 2 జిల్లాలను ఒకటి చేయాలి. తెలంగాణకు రాజధానిగా రెండవ రాజధానిగా వరంగల్ను మార్చాలి. వరంగల్కి అర్హత ఉంది అది. ఎందుకంటే తెలంగాణ సంస్కృతి మొత్తం పూర్తిగా పరిడవిల్లింది వరంగల్లోని. కాబట్టి ఇది రెండవ రాజధాని ఉండాలి. ఇక్కడ అడుగడుగున విగ్రహాలు పెట్టాలి. మేము తీసుకొస్తాం విగ్రహాలు, పర్మిషన్ పోలీసు వాళ్ళు ఇవ్వాలి లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి. అది ఇస్తలేరు, రెవెన్యూ వాళ్ళు అది ఇస్తలేరు. మేము అందుకనే ఎందుకు భయపడుతున్నారు? ఆ గవర్నమెంట్లు భయపడ్డాయి గద్దర్ అంటే, ఈ ప్రభుత్వాలు కూడా ఎందుకు భయపడుతున్నాయి? అందుకని మేము ప్రభుత్వాలు గట్టిగా అడుగుతున్నాం, మీరు రుణం తీర్చుకోవాలంటే, మీరు గద్దర్ రుణపడి ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవాలంటే గద్దర్ పేరు శాశ్వతంగా ఉంటట్టు ఉండాలి. కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళల విశ్వవిద్యాలయం ఉంది. తెలంగాణలో కూడా గద్దర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. పెడితే అది గద్దర్కు ఘనమైన నివాళి అవుతుంది. అది మేము అందరం ప్రజలందరం కోరుదాము, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం. గద్దర్ పేరు మీద ఫోక్లోర్ యూనివర్సిటీని సాధించుకుందాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.